హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మొత్తం 6 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 6 జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ తెలుసుకోవచ్చు అనమాట. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు ఉండదు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, హోలీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 6 జిల్లాల్లో ఈరోజు జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. ఈరోజు మార్చి 15వ తారీఖు అనమాట. మార్చి 15వ తారీఖున మొత్తం 6 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మిగతా జిల్లాల వాళ్ళు వచ్చేసి మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా 6 జిల్లాలు ఏవంటే కన్నా ప్రకాశం జిల్లాలో ఈరోజు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లాలో నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇక జాబ్ మేళాలో పాల్గొనాలి అనుకునే అభ్యర్థులందరూ కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుందన్నమాట. naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఓసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు మళ్ళీ తిరిగి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇక ఫస్ట్ చూసుకుంటే కన్నా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాము. ప్రకాశం జిల్లాలో మార్చి 15వ తారీఖున జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఏ ప్రాంతంలో అంటే కన్నా శ్రీ సాయి చైతన్య డిగ్రీ కాలేజ్, గిద్దలూరు, ప్రకాశం డిస్టిక్. ఈ ప్రాంతంలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. ప్రకాశం జిల్లాలో గిద్దలూరులో శ్రీ సాయి చైతన్య డిగ్రీ కాలేజ్ నందు జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాకి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగినటువంటి వాళ్ళు, అలాగే ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. పీజీ వాళ్ళకు కూడా ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు అయితే కల్పిస్తున్నారండి. 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. వర్క్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందండి. ప్రకాశం జిల్లాలో చాలా మంచి కంపెనీల్లోనే ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. అపోలో ఫార్మసీ, అలాగే హెట్రో ల్యాబ్స్ వంటి ప్రముఖ కంపెనీల్లోనే ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. విజయనగరం జిల్లాలోని ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే కన్నా మహారాజా అటానమస్ కాలేజ్ నియర్ క్లాక్ టవర్, విజయనగరం. ఈ ప్రాంతంలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందండి. మహారాజా అటానమస్ కాలేజ్ అనమాట. మహారాజా కాలేజ్ అటానమస్ సంబంధించి నియర్ క్లాక్ టవర్, విజయనగరం. ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అయితే ఒకే ఒక కంపెనీలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, ఎంబీఏ, బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. అయితే 2023, 24, 25 ఈ సంవత్సరాల్లో క్వాలిఫై అయి ఉండాల్సి ఉంటుందనేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ కంపెనీలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక కృష్ణా జిల్లాలో కూడా
ఈరోజు జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. కృష్ణా జిల్లాలో డేట్ కూడా ఇచ్చారు, చూడొచ్చు మీరు. కృష్ణా డిస్టిక్ మార్చి 15 అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఏ ప్రాంతంలో అంటే ఫ్రెండ్స్, ఏజీ అండ్ ఎస్జీ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉయ్యూరు. ఫ్రెండ్స్, కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో ఏజీ అండ్ ఎస్జీ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఈ కాలేజీలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందండి. మొత్తం ఇక్కడ 4 కంపెనీల ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందన్నమాట. అర్హతలు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి, పీజీ అర్హత కలిగినటువంటి వాళ్ళకి, అలాగే ఎంఎస్సి కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఐటీఐ ఫిట్టర్ చేసినటువంటి వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ, పీజీ, అదేవిధంగా పీజీ చేసినటువంటి వాళ్ళకి, ఎంఎస్సి కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే కల్పిస్తున్నారండి. వేకెన్సీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. చాలా మంచి కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. హెడ్రో ల్యాబ్స్, అలాగే ముతూట్ ఫైనాన్స్ వంటి ప్రముఖ కంపెనీల్లోనే ఉద్యోగాలని భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందండి. విశాఖపట్నం జిల్లాలోని ఏ ప్రాంతంలో అంటే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, ఓల్డ్ ఐటీఐ జంక్షన్, కంచరపాలెం, విశాఖపట్నం డిస్టిక్ ఈ ప్రాంతంలో జాబ్ మేళా అయితే మార్చి 15వ తారీఖున అంటే ఈ రోజు వచ్చేసి నిర్వహించడం జరుగుతుందన్నమాట. కంచరపాలెం డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, ఓల్డ్ ఐటీఐ జంక్షన్ ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. విద్యార్హతలు చూసుకున్నట్లయితే 10th క్లాస్, ఇంటర్మీడియట్ డిగ్రీ చేసినటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చండి. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ తిరుపతి జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. తిరుపతి జిల్లాలో మార్చి 15వ తారీఖున అంటే ఈ రోజే జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో అంటే ఎస్విఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, పిచ్చాటూర్ రోడ్, శ్రీకాళహస్తి, తిరుపతి డిస్టిక్ ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. శ్రీకాళహస్తిలోని ఎస్విఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈరోజే అనమాట. ఎన్ని కంపెనీలు అంటే మొత్తం 6 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. విద్యార్హతలు చూసుకున్నట్లయితే 10th క్లాస్, ఇంటర్మీడియట్ డిగ్రీ, ఐటీఐ చేసినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. విద్యార్హతల వివరాలన్నీ కూడా కంపెనీల వారిగా డీటెయిల్స్ అన్నీ కూడా ఏ కంపెనీలో ఎటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అనే డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. జాబ్ రోల్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వర్క్ లొకేషన్ ఏ ప్రాంతంలో పనిచేయాల్సి ఉంటుంది అనే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు చివరిలో ఇచ్చారనమాట. 33 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కంపెనీల వారిగా విద్యార్హతల వివరాలన్నీ ఇచ్చారో ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. 10th క్లాస్, ఇంటర్మీడియట్ డిగ్రీ, ఐటీఐ, అలాగే డిప్లొమా అర్హతలు కలిగినటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జిల్లా చూసుకుంటే వైఎస్ఆర్ జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. ఏ ప్రాంతంలో అంటే వెలుగు ఆఫీస్ నియర్ ఎంఆర్ఓ ఆఫీస్, బద్వేల్ మండల్, బద్వేల్. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లోనే వెలుగు ఆఫీస్ నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నారని. వెలుగు ఆఫీస్ ఎక్కడుందంటే నియర్ ఎంఆర్ఓ ఆఫీస్ అనమాట. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి వెలుగు ఆఫీస్లో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. బద్వేల్లో మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. విద్యార్హతలు చూసుకున్నట్లయితే ఇక్కడ 10th క్లాస్, ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతలు కలిగినటువంటి వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ 6 జిల్లాల్లో ఈరోజు జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనండి. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.